ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అది కూడా రాగల 24 గంటల్లో ఒక మార్పుని చూస్తావు. అదేంటో వెంటనే విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఆ మార్పు ఏంటి అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందామా? ముందుగా ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, చాలామంది బాబాగారిని మీద నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా, బాబా నాకు ఏం చేయడం లేదు, అలా చేయడం లేదు, బాబాగారు లేరు రారు అని చెప్పి ఇట్లా అపోహపడుతూ ఉన్నారు. అలా ఎప్పుడు ఎవ్వరు కూడా అస్సలు అనుకోవద్దండి. అసలు ఎప్పుడు కూడా భ్రమపడవద్దు. ఎందుకు అంటే, బాబాగారు కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మన జీవితంలో వెలుగునైతే తీసుకువస్తారు. ఎవరైతే బాబా మీద నమ్మకంతో ఉంటూ ఎలాంటి పరిస్థితులైనా సరే బాబా మీద నమ్మకాన్ని కోల్పోకుండా, బాబాని నమ్మి బాబా ఉన్నారు, వస్తారు, నా కోసం ఏదో ఒకటి చేస్తారు అని ఎవరైతే నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా బాబాగారు చూపిస్తారన్నమాట. అలా కాబట్టి ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చాయంటే అది మీ నమ్మకానికి పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. అలాంటి సమయంలో కూడా బాబాని పూజిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. మనకున్న సమస్యలన్నిటికీ బాబాగారు ఒక దారి అనేది ఏదో ఒకసారి అయితే చూపిస్తారన్నమాట. బాబాగారు పంపించే ప్రతి సందేశంలో ఏదో ఒక అర్థమైతే ఉంటుంది. దాన్ని ఎవరైతే అర్థం చేసుకొని బాబాగారిని నమ్మి బాబాగారి దారిలో నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయన్నమాట. అలాంటి సందేశాన్ని, మన జీవితాన్ని మార్చే ఒక మంచి అద్భుతాన్ని బాబాగారు మనకి ఈరోజు తెలియజేయాలనుకుంటున్నారు. మరి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? తల్లి, నీ జీవితంలో ఇక కర్మదోషాలన్నీ తొలగిపోయే సమయం వచ్చేసింది. ఇక నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా. అది కూడా ఇక శాశ్వతంగా తల్లి. తాత్కాలికంగా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇక నా జీవితం మారదలే బాబా, ఎందుకు మీరు అలా నన్ను బుజ్జగించే మాటలు చెబుతున్నారు అని మాత్రం అనుకోవద్దమ్మా. ఒక గొప్ప వరం, అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. ఇక ఎలాంటి దిగులు కూడా పెట్టుకోకు, ఆనందంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా, అసలు నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? ఒక రహస్యం చెప్పనా? ఇప్పుడు నువ్వు కష్టకాలంలో బాధపడాల్సిన సమయం కాదు, నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది. ఏదైనా సరే నా బాబా నాకు మంచి మార్గమే చూపిస్తారు, మంచే చేస్తారు అని నమ్ము. అప్పుడు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. నువ్వు కోరిన వెంటనే కోరికలు అన్నీ ఇస్తూనే ఉన్నాను కదా. కొన్నిసార్లు ఆలస్యం అవచ్చేమో, కానీ ప్రతిసారి కూడా నువ్వు కోరింది నేను ఇస్తున్నాను. దిగులు పడకమ్మా. నీ దీర్ఘకాలిక కోరికలన్నిటినీ నేను తీరుస్తాను. వచ్చేసింది బిడ్డ. రాగల 24 గంటల్లో ఒక అద్భుతాన్ని జరగబోతుంది. నీ త్యాగానికి నువ్వు గొప్ప ఫలితాన్ని అనుభవించబోతున్నావు. ఇప్పుడు నీ జీవితం అంతా కన్నీటితోనే గడిపేస్తున్నావు కదా. ఇక జీవితాంతం ఇలానే ఉండాల్సి వస్తుందా బాబా అని కూడా నువ్వు అడుగుతున్నావు కదా. లేదు బిడ్డ, నేను చెప్తున్నాను కదా, నీ సాయి తండ్రి చెప్తున్నారు కదా. ఇకపై నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. కన్నీరు పెట్టుకుంటావు, కానీ అవి బాధతో వచ్చేవి కాదమ్మా. కేవలం ఆనందంతో వచ్చే కన్నీరుని నువ్వు పెట్టుకుంటున్నావు. ఆనందాన్ని నలుగురికి పంచబోతున్నావు. నీ ఓపిక, నీ నమ్మకమే ఈరోజు నిన్ను గెలిపించి నా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు అందేలా చేశాయి. ఎవరో ఏదో అన్నారు అని బాధపడి కన్నీరు పెట్టుకోవద్దు తల్లి. ఎందుకు అంతలా బాధపడుతున్నావు చెప్పు? నువ్వేదైనా తప్పు చేశావా? లేదు కదా. మరి ఎందుకు ఇంతలా కుమిలిపోతున్నావు? నువ్వు దేనికోసమో ఎవరికోసమో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. విజయమే తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎవరైతే నిన్ను దూరం పెడుతున్నారో వాళ్లే నీకోసం దగ్గరగా వస్తారు. నమ్ము తల్లి, తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నాడు కదా. నువ్వు భయపడకు. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ప్రశాంతంగా ఉండు తల్లి. నీకు నేను తప్పకుండా దర్శనమిస్తాను. నీ సాయి తండ్రిని దర్శించుకో. తప్పకుండా నువ్వు ఏ పని చేస్తే అందులో విజయం వస్తుంది. తదాస్తు బిడ్డ. నువ్వు ఏది కోరినా సరే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు.
నీ సాయి ఆటల మీద నమ్మకం ఉంటే ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.